ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నా బర్త్డే రోజు అనమాట. May 1st. ఆబ్వియస్లీ అందరికీ హాలిడే, లేబర్ డే కాబట్టి ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టెంపుల్ లంచ్ అట్లా డే మొత్తం కూడా ఒక ప్లానింగ్ ఉండే. సో ఏ టెంపుల్కి వెళ్తున్నాం, రొటీన్గా అన్ని టెంపుల్స్ కాకుండా గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. మన హైదరాబాద్లో గోల్డెన్ టెంపుల్ ఉందన్న సంగతి నాకు అసలు ఐడియానే లేదు. మా హస్బెండ్ కొంచెం దాని గురించి చూసి ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఐఎమ్ సేయింగ్ లైక్ చాలా బాగుంది, మీరందరూ కూడా విజిట్ చేయొచ్చు. లొకేషన్ డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను. పుష్ప అంటే స్వబడాన్ని కొట్టున్నా వైద్యుపై లక్ష్మీ నరసింహ టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి అను స్వామి టెంపుల్. మానిత ఎక్కడున్నావు? కనిపిస్తలేవు. వచ్చినా ఎప్పుడైనా వచ్చినా అమ్మ గుడికి? నేను ఫస్ట్ టైం నాకు యాద వస్తుంది నాకు వచ్చి. కిచా ఎక్కడికి వచ్చినావు? నీ ఫ్రాక్ చాలా బాగుంది, చూపి రాంగ్ తిరుగు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, వీల్ చైర్లో వచ్చే వాళ్ళకి కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి వేరే ఎంట్రన్స్ ఉంది. నేను ఎక్కడ అంటే చూశాను మంచి మంచి టెంపుల్స్లో, బట్ ఇంత లైక్ ఇలాంటి ఫెసిలిటీ హైదరాబాద్లో చాలా రేర్గా చూసాను అనమాట. మనకి ఇది వచ్చేసి సివిలియన్స్కి, మాకు తెలియక మేము ఇక్కడికి వెళ్ళాం ఫస్ట్. మనకైతే సపరేట్గా వేరే రూట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట. అక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి ఇంకా లైక్ ఇదే అనమాట. ఈ షెడ్స్ అన్నీ దాటాక వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే ఆవులు లైక్ వాటిని ఏమంటారు, గోశాల అనమాట. ఈ టెంపుల్ వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాటిని చూసుకుంటున్నారు, గోశాల. ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది టెంపుల్ వాళ్ళది. ఏవైనా స్పెషల్ పూజలకు సంబంధించిన ఉంటే అక్కడ జరుగుతాయి. ఇవాళ కూడా ఆ రోజు కూడా ఉపన్యాయం జరుగుతుంది. ఎవరితో ఫెస్టివల్ లాగా చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఈ గోశాల మాత్రం చాలా ఆవులు ఉన్నాయి. ఎవరైనా ఫీడ్ చేయాలనుకుంటే ఆవులకి ఈ ఫుడ్ తేవచ్చు, ఫ్రూట్స్ తేవచ్చు, గడ్డి, ఇంకేదైనా ఆవులు తినేవి ఏవైనా తీసుకురావచ్చు. చాలా మల్టిపుల్ ఉన్నాయి. చాలామంది వచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నాం. మేము ఎంట్రీలో వెళ్ళాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఫీడ్ చేద్దాంలే అన్నట్టు వెళ్ళిపోయాం. మీరు తెచ్చుకొని కూడా ఫీడ్ చేయవచ్చు ఫుడ్, లేదంటే అక్కడ ఒక స్టోర్ ఉంది ఈ షెడ్ పక్కనే. ఆ స్టోర్లో కొని కూడా ఇవ్వచ్చు. అట్లనే ఆ గోశాల నుంచి, ఆవుల నుంచి తీసే అన్ని లైక్ మిల్క్ కానివ్వండి, గీ కానివ్వండి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా ఆ స్టోర్లో కనిపిస్తాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అంబియన్స్, టెంపుల్ చుట్టూ అంబియన్స్. లైక్ ఫస్ట్ పైకి వెళ్ళినట్టు కొండ మీద నుంచి ఉండి మళ్ళీ కిందకు వస్తూ మళ్ళీ టెంపుల్ ఉండడం. ఐ జస్ట్ లైక్ ఇట్. ఇంకా చాలా టెంపుల్స్లో ఏంటంటే వీడియో తీయొద్దు, ఫోటో తీయొద్దు అని అంటారు. ఇంకా స్పెసిఫిక్గా దేవుణ్ణి అసలే తీయొద్దు అంటారు. ఇక్కడ నేను చూసింది ఏంటంటే దేవుణ్ణి ఎంతన్నా వీడియో ఫొటోస్ తీసుకోండి, దేవుడితో పాటు మీరు ఫోటో దిగొద్దు. మీరు టెంపుల్ని కానీ ఎక్కడైనా ఫుల్ ఫొటోస్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని పంతులు అక్కడ ఉండే వాళ్ళే చెప్పారు. మాకు చాలా నచ్చింది అదంతా. యాక్చువల్లీ ఇది లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా రాతికి వెలిసిన టెంపుల్. అండ్ కృష్ణుడు కూడా ఉంటారు ఇక్కడ. కృష్ణుడు టెంపుల్ కూడా ఉంది. నేను చెప్తున్నా కదా, మస్ట్ విజిట్.
ఎంతసేపు అయినా చూడొచ్చు స్వామిని అక్కడే కూర్చొని. ఆ టెంపుల్ దర్శనం అయిపోయాక నరసింహస్వామిని మాత్రం ఫొటోస్ తీయొద్దని మెన్షన్ చేశారు. ఇక్కడ నాకు కృష్ణుడి టెంపుల్స్లో నచ్చేది ఏంటంటే పిల్లలకు సంబంధించిన స్టోరీ బుక్స్ కానీ, మనకి డ్రాయింగ్ బుక్స్ కానీ, ఏజ్ పరంగా దేవుళ్ళకి సంబంధించినవన్నీ చాలా దొరుకుతాయి. సేమ్ నేను పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా చూశాను. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వాళ్ళు కూడా మినిమలిస్టిక్ రేట్స్, అంటే ఒక 100, 150, 250 నుంచే చాలా తక్కువ, లైక్ 50 నుంచే స్టార్ట్ అవుతాయి రేట్స్ అన్ని. ఆ అమౌంట్ అంతా కూడా టెంపుల్ డొనేషన్కి వెళ్తాయంట. ఇక్కడ కూడా ఇక్కడ మొత్తం చూడండి, ర్యాక్ మొత్తం కూడా మహాభారతం ఎన్ని లాంగ్వేజెస్లో ఉందో అన్ని లాంగ్వేజెస్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి, డిస్ప్లే చేస్తున్నారు. ఓపికతోటి చూస్తే చాలా లాంగ్వేజెస్ కనిపిస్తాయి. మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఆల్ ఓవర్ వరల్డ్, ఇండియాని కాదు, ఆల్ ఓవర్ వరల్డ్. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా మీరు చూడండి, ఆ రోజు May 1 హాలిడే, పబ్లిక్ హాలిడే వల్ల చాలామంది ఉన్నారు టెంపుల్లో. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, ఏ క్యూ లేదు, ఎలాంటి అమౌంట్ కట్టి టికెట్ తీసుకునే పని లేదు. చాలా బాగా అయింది దర్శనం. నేను చెప్పాను కదా, స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడ దేవుణ్ణి చాలా మంచిగా తీరా చూడొచ్చు. మీరు కూడా వెళ్ళండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఉందని. బట్ మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ గోల్డెన్ టెంపుల్ శ్రీ కృష్ణుడు ఉంటారని అనుకున్నాము. బట్ వెళ్ళాక వీఆర్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, స్వయంభుగా వెళ్తారని చెప్పేసి. చూడండి ఇక్కడ నేను ఇంకా మంచి దగ్గరకు పెట్టి భయపడుతుంది. ఆగండి, చూపి మమ్మీ ఏంటి అది? మానిత ఏమైంది? టెంపుల్ అయిపోయాక మేము పండుగ రెస్టారెంట్లో ఆల్రెడీ మార్నింగే టేబుల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ స్పెషాలిటీ స్వింగ్ టేబుల్స్ అనమాట, ఉయ్యాలలో. అది మాకు యాక్చువల్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట. కానీ మాకు ఆ రోజు దొరకడం, మేము లేట్ వెళ్ళడం వల్ల కూడా దొరికింది. మొత్తం కూడా రెస్టారెంట్ మొత్తం కూడా విలేజ్ థీమ్ తోటి ఉంది. ప్రాపర్ విలేజ్ అనమాట. ఒకప్పుడు రాజస్థానీలో కానీ అలా మొత్తం విలేజ్ థీమ్ తోటి ఉంది. వెళ్ళాల్సిన ప్లేస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే లొకేషన్ డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను, వెళ్ళండి. ఫ్యామిలీ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అండి, పక్కా విజిట్ చేయాలి. ఫుడ్ కూడా ఆసమ్. మాకు ఎక్కువ బిల్ ఏం కాలేదు, మేము మంచిగానే తిన్నాము. అక్కడ స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్ ఉండే. వీడియోస్ కావాలన్నా, ఫొటోస్ కావాలన్నా వాళ్ళు చాలా ఓపెన్గా మేము తీస్తాం మ్యామ్, మేము హెల్ప్ చేస్తామని చెప్పి తీసుకొని డిఫరెంట్ వేరియంట్స్లో. ఆబ్వియస్లీ ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు చూడట్లేదండి, అలా అందరినీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి మాకు సపోర్ట్ చేశారు. దెన్ తినేసి ఇంటికి వచ్చేసాము. మధ్యలో వెళ్ళాము మాల్కి అలా, బట్ ఇంటికి వచ్చాక ఇంకా మా పేరెంట్స్ సెలబ్రేషన్స్, చిన్న కేక్ అన్న కట్ చేయాలి అన్నట్టు ఇంట్లో మా తమ్ముడు అరేంజ్ చేస్తే సెలబ్రేట్ చేసి దెన్ అక్కడ నుంచి కొంచెం బయటకు వెళ్దాము, మార్నింగ్ అంతా టెంపుల్ అదంతా అయింది కదా అని చెప్పేసి బయటకు వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.